మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేము వచ్చిన తర్వాత నేను వచ్చిన ఈ 10 నెలల కాలంలో మా ఎస్పీ సార్ సతీష్ కుమార్ సార్ వచ్చిన తర్వాత ఆయన ఉత్తర్వుల ప్రకారం అలాగే డిఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మా ఏరియాలో కాకుండా కాకినాడ మొత్తం అలాగే మా ఏరియాలో కూడా చాలామంది మన సంజయ్ నగర్ కానీ దుమ్ములపేట కానీ రాజ్యవృక్షంలో కానీ ఈ గంజాయితో ఎవరైతే లింకులు ఉన్నాయో అలవాటు పడిన నేరస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసులు కట్టడం వాళ్ళని అరెస్ట్ చేసి రిమైండ్ పెట్టడం జరిగింది. సో అంతా చాలామంది ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు. సో వాళ్ళ మీద కూడా వాళ్ళు ఇల్లు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న ఎస్పీ సార్ క్రైమ్ మీటింగ్ పెట్టి దాంట్లో తెలియజేయడం జరిగింది. అలాగే సార్ చెప్పినట్టు కూడా సార్ వచ్చిన ఈ ఏరియాలో ఏదైతే మనకి డంపింగ్ యార్డ్ ఏరియాలో ఉందో ఈ ఏరియాలో గంజాయి ఎక్కువ ఉంటుందని చెప్పి సార్ చెప్పిన తర్వాత కూడా మేము కంటిన్యూగా పెట్రోలింగ్ అనేది మన ఇటు లారీ ఆఫీస్ వెనకాల కానీ అలాగే మనకి ఈ యొక్క డంపింగ్ యార్డ్ వైపు పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. సో మన ఏరియాలో ఎక్కడా కూడా గంజాయికి సంబంధించి మూలాలు ఏమీ లేకుండా పూర్తిగా జరిపేసి దానికి సంబంధించి బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టి కేసులు కడతామని చెప్పి తెలియజేస్తాం. మా ఏరియాలో వచ్చి దగ్గర 12 మందినండి ఆల్రెడీ ఇక్కడ ఉన్న సంజయ్ నగర్ వాళ్ళు కానీ మన రాజీవ్ గృహ వాళ్ళు కానీ వాళ్ళందరికీ తెలుసు ఎంతమంది అరెస్ట్ చేస్తాం ఎంతమంది పంపించాం అనేది. వాళ్ళందరూ కూడా వీళ్ళు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా వీళ్ళందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. సో వాళ్ళందరినీ కూడా మేము స్ట్రిక్ట్గా డ్రైవ్ చేసి పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకేదన్నా ఉన్నా కూడా ఆ వైపు కూడా ఆలోచించి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.